హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు వేకెన్సీ లిస్ట్ని నమ్మొచ్చా? వేకెన్సీ లిస్ట్ మనకి ఏం చెప్తుంది? అసలు ఏంటి, దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? కంప్లీట్గా బ్లైండ్గా దాని మీదే డిపెండ్ అయిపోవచ్చా? అసలు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా టాపిక్ మీద కంటెంట్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీరు కనుక సీసాబ్ మెంటర్షిప్ కోసం చూసినట్లయితే మన దగ్గర 2000 రూపీస్ మాత్రమే. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాము. నెక్స్ట్ ఈ ఈ మెంటర్షిప్లో మీకు ఏముంటుందంటే చాయిస్ ఫిల్లింగ్ మేమే చేస్తాము, కంప్లీట్ మీ డౌట్స్ క్లారిఫికేషన్, ఇంకా మీకు కౌన్సిలింగ్ అంటే మీ కాలేజ్ జాయిన్ అయ్యేంతవరకు మీ కౌన్సిలింగ్ పరంగా ఏం డౌట్స్ ఉన్నా సరే చూస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈ వేకెన్సీ లిస్ట్ అనేది ఒకటి, అంటే మీరు షెడ్యూల్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ వేకెన్సీ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే జోసా 5 రౌండ్స్, ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజ్ పేమెంటు, విత్డ్రాల్ ఆప్షన్, ఈ ఫెసిలిటీస్ అంటే ఇవి ఉన్న డేట్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే వేకెన్సీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే మీకు మీ దగ్గరికి మీ పీడిఎఫ్, మీ ఫోన్లో పీడిఎఫ్ ఏదైతే వస్తుందో అది అనేది 5 రౌండ్స్ జోసా అయిపోయిన తర్వాత ఏ కాలేజ్లో ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయనేది అది దాని మీనింగ్. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? చాలామంది పేరెంట్స్ ఏంటంటే ప్యూర్లీ చాయిస్ ఫిల్లింగ్ చూస్తారు, చాయిస్ ఫిల్లింగ్ వేకెన్సీ లిస్ట్ చూస్తారు, వేకెన్సీ లిస్ట్ చూసి చాయిస్ ఫిల్లింగ్ చేసేస్తారు. ఇది కంప్లీట్లీ రాంగ్. మీరు ఎప్పుడైతే వేకెన్సీ లిస్ట్ చూసి ఆ వేకెన్సీలను బట్టి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేస్తారో ఇది రాంగ్ అయిపోద్ది డెఫినెట్లీ. ఎప్పుడు కూడా అలా చేయొద్దు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు ఆ వేకెన్సీ లిస్ట్ అనేది అప్ టు 5 రౌండ్స్ వరకు ఉన్నది మాత్రమే. అస్యూమ్ దట్ సీసాప్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది అనుకోండి, సీసాప్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ సీట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సిల్ అయిపోయి కొత్త సీట్లు అలాట్ అవుతాయి. అప్పుడు కొత్త వేకెన్సీలు క్రియేట్ అవుతాయి. బట్ మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టలేదు, అప్పుడేంటి, అయిపోయింది ఇంకా. సో అందుకని చెప్పేసి ఎప్పుడూ కూడా వేకెన్సీ లిస్ట్ని బట్టి చాయిస్ ఫిల్లింగ్ చేయొద్దు. వేకెన్సీ లిస్ట్ ఏంటి అంటే జస్ట్ మీకు ఒక అవేర్నెస్ కోసం, అంటే ఇక్కడ ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇది సినారియో అని చెప్పేసి అంతే తప్ప మీరు ప్యూర్లా చూసి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికైతే కాదు. మీరు అలా అయితే ఎప్పుడూ కూడా చేయొద్దు, బ్లైండ్గా వేకెన్సీ లిస్ట్ని చూసి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ అయిపోయినాక మళ్ళీ వేకెన్సీలు క్రియేట్ అవుతాయి. కొత్త వాళ్ళకి అలాట్ అయిన సీట్లు ఫిల్ అయిపోయి ఉంటే మళ్ళీ కొత్త వేకెన్సీలు వస్తాయి. అప్పుడు మీరు వాటి గురించి మీకు తెలియదు కదా, అప్పుడు ఏమొస్తాయి, అప్పుడేం వేకెన్సీ లిస్ట్ ఏం రిలీజ్ చేయరు, మీకు తెలియదు అప్పుడు ఏమొస్తాయని. సో డెఫినెట్లీ ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా సరే ఈ సీసాప్కి చాయిస్ ఫిల్లింగ్, ఎప్పుడైనా సరే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది టఫ్ టు ఈజీ ఉండాలి. మీరు అన్ని ఆప్షన్లు పెట్టాలి. ఏవైతే మీరు వస్తే వెళ్ళను అనుకుంటారో, అంటే అది నాకు వచ్చినా సరే నేను పోను అని అనుకుంటారో అది తీసేసి రిమైనింగ్ అన్నీ కూడా టఫ్ టు ఈజీ, రావటానికి ఏదైతే కష్టంగా ఉంటుందో అది పైన పెట్టి, రావటానికి ఏదైతే ఈజీగా ఉంటుందో అది కింద పెట్టి అలా చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయాలి. అంతేగాని వేకెన్సీ లిస్ట్ ఉంది, అక్కడ 10 వేకెన్సీలు ఉన్నాయి, సో దాన్ని ముందు పెట్టేస్తాను, నేను ముందు వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా మీరు బిలీవ్ చేస్తున్న మూఢనమ్మకాలు తప్ప ఏమీ లేదు. అక్కడ ఎక్కడ కూడా అలాంటివి ఏమీ జరగవు, మిరాకిల్స్ ఏమీ జరగవు. వేకెన్సీ లిస్ట్ జస్ట్ మీకు అవగాహన కోసమే, దాన్ని బట్టి చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయొద్దు. ఫస్ట్ రౌండ్ అయిపోయినాక మళ్ళీ కొత్త వేకెన్సీలు వస్తే మీరు దాన్ని బట్టి చేస్తే మళ్ళీ అంత మిస్ మ్యాచ్ అయిపోద్ది. సెకండ్ రౌండ్ అయ్యేసరికి మీకు ఏమీ ఉండదు. ఈ సీసాబ్ అనేది కూడా ఫైనల్ రౌండ్సే. మీరు కొంచెం ఏమన్నా అటు ఇటు తప్పులు చేసినా సరే చాలా దెబ్బ అయిపోతారు. సో జాగ్రత్తగా చేసుకోండి. వేకెన్సీ లిస్ట్ని జస్ట్ రిఫరెన్స్ కోసం అంతేగాని దాన్ని బట్టి చాయిస్ ఫిల్లింగ్ చేయటం ఇలాంటివి చేయొద్దు. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్లే, మీరే ఇబ్బంది పడతారు. సో ఇది ఓవరాల్గా వేకెన్సీ లిస్ట్ గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.